వచ్చే వారమే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య స్పష్టం చేశారు. ఫలితాలను ముందుగానే ఈసారి సమాధాన పత్రాల రీవాల్యుయేషన్ జరుగుతుందని, రిజల్ట్స్లో ఎటువంటి తప్పులు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఇంటర్ విద్యార్థులపై బలవంతంగా సంస్కృతం రుద్దటం లేదని, తెలుగు సబ్జెక్ట్ని ఎంచుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్న కృష్ణాదిత్యతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అన్న వివరాలు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి? 10 లక్షల మంది విద్యార్థులంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి. మనం లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏప్రిల్ 24 తారీఖు రిలీజ్ చేసాము. ఈసారి కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకున్నాం. మొత్తం వాల్యుయేషన్ క్యాంప్స్ని కూడా ఏప్రిల్ 7వ తారీఖు కంప్లీట్ చేసుకున్నాం. రిజల్ట్స్ అనేది సిజీజీ ద్వారా మనకు వస్తాయి. దానికి సంబంధించి సీఎం సార్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఏప్రిల్ 4వ వారంలోనే ఇవ్వడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. సార్, గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది ఫలితాల్లో తేడాలు రావడం వల్ల. ఈసారి అటువంటి తప్పిదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే 2020 సంవత్సరం నుంచి సిజీజీ రిజల్ట్స్ అన్ని కూడా సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారానే ఇస్తున్నాం. దీనికి సంబంధించి సిజీజీ ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 6 to 7 లెవెల్ చెక్స్ ఉంటాయి. ఎలా అయితే టీజీపీఎస్సీ రిజల్ట్ ఇస్తారో సేమ్ ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఆల్మోస్ట్ ఇది ఒక 8 to 9 days ప్రాసెస్. దీనికి సంబంధించి మొత్తం ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయింది. మొత్తం రిజల్ట్ కూడా సిజీజీకి అందజేశాము. వారు ఈ 5-6 రోజుల తర్వాత మనకు మూడో వారం ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు. 4వ వారం సీఎం సార్ అప్రూవల్ తీసుకున్న తర్వాత దానికి రిజల్ట్స్ ఇచ్చేస్తాం. సార్, మొదటగానే ఈసారి రీవాల్యుయేషన్ ప్రక్రియను చేస్తున్నారు పేపర్లను. అయితే ఫలితాల తర్వాత కూడా విద్యార్థులకు రీవాల్యుయేషన్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టడానికి ఉద్దేశం ఏంటి? అంటే ప్రతి సంవత్సరం 50,000 నుంచి 60,000 మంది విద్యార్థులు రీఎవాల్యుయేషన్ కోసం, రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తారు. లాస్ట్ ఇయర్ డేటా అనలైజ్ చేసి ఏ విద్యార్థులు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారు, ముందుగానే ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని ర్యాండమ్ శాంప్లింగ్ చేసి మేము క్రాస్ వెరిఫై చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కాదు, ప్రక్రియ అనేది సజావుగా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రిజల్ట్స్ తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. సార్, ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చూసుకుంటే సంస్కృతాన్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ ప్రచారాన్ని మీరు ఏ విధంగా చూసి ఏం చెప్తారు? మనకు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ నుంచి ఒక మెమో వచ్చింది. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సంస్కృతికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కోసం ఆ ఆదేశానుసారం మనం ఆర్జీడీ ఆఫీస్లో అందరు ప్రిన్సిపల్స్ని ఒక ఫీడ్బ్యాక్ కోసం కాల్ఫర్ చేస్తాం. ఇది కేవలం మన ప్రిన్సిపల్స్ని ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం. వారి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్కి మనం వివరిస్తాం. దాని అనుగుణంగా గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటుంది. వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల మార్పు, సిలబస్ మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. దాని నిజం ఉందా? పాఠ్యపుస్తకాల మార్పుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ బోర్డ్ రెజల్యూషన్ ఆధారంగా సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ కన్స్టిట్యూట్ చేసి ఏదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉందో మొత్తం ప్రక్రియ మనం స్టార్ట్ చేసాము. ఇది మనం అప్రూవల్ కోసం పంపించాం. ఫైల్ అప్రూవల్ అయిన తర్వాత ఏవైతే మార్పులు చేస్తున్నామో మొత్తం కూడా అందజేస్తాం, వివరాలను కూడా అందజేస్తాం. ఒకవైపు పాఠ్యపుస్తకాల మార్పు ఉంటుందంటున్నారు, మరోవైపు ప్రైవేట్ కాలేజీలో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో ఈ టీమ్స్ని కన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎక్కడైతే అడ్మిషన్స్ అవుతున్నాయో, ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఏప్రిల్ 4వ వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలన్నీ విడుదల చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఫలితాల ముందుగానే రీవాల్యుయేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.